యజ్ఞం చేస్తున్నారట. దేవతలందరూ కూడా మరి పరివారాలతో పాటుగా కుటుంబాలతో పాటుగా వెళుతున్నారు. ఉత్సవాలకు వెళ్తున్నారు, వ్రతాల మీద వెళ్తున్నారు, విమానాల మీద వెళ్తున్నారు. పనుల ఒత్తిడిలో ఉన్నాడు. కూతురునైనా నన్నే మర్చిపోయినాను, నేను కూతురునే కదా, ఎంతైనా నన్ను పిలవాలా, ప్రత్యేకించి ఆహ్వానం పంపాలా, అవసరం లేదు కదా. కావున ఏమండి స్వామి మనం కూడా వెళ్దాము, మీరు రావాలి అంటే పరమశివుడు ఎట్లా ఉన్నాడు? జ్ఞాన ముద్ర లోపల ఉన్నాడట. జ్ఞాన ముద్రాంకితుడై ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని, ఒక కాలును జారవేల్చుకొని, ఒక కాలును మర్చి వేసుకొని, దండకమండలాలు ధరించి ఆ యొక్క త్రిశూలధారి అయినటువంటి ఆ పరమాత్ముడు పన్నగా వరుణుడై, పన్నగ భూషితుడై, భస్మరేఖాంకిత మస్తకుడై మరి ఆ యొక్క శివుడు పైన గంగాధరుడు సేవిస్తూ ఉంటుంటే, ఆ యొక్క చంద్రమౌళీశ్వరుడు సేవిస్తూ ఉంటుంటే మౌన ముద్రాధారి అయి అలా ఉన్నాడు పరమశివుడు. ప్రశాంతంగా ఉన్నాడు. అలా మౌన ముద్రాధారి అయి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్ముని చూచి అమ్మవారు అంటుంది, నాయన ఆ స్వామి మరి మా నాయన గారు యజ్ఞం చేస్తున్నారు, మనము వెళదాము, మీరు కూడా రావాలి, వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైనా నేను ఒక్కదాన్ని వెళితే ఏమంటారు, మీ వారేని అని అడుగుతారు, నేనేమని చెప్పుకోవాలి, కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే స్వామి ఆ అర్ధ నిమీలిత నేత్రాలతో మౌనంగా ఉన్నాడు. ఒక చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఒక్క మాట మాట్లాడలే, 2 మాటలు మాట్లాడదు. అప్పుడు అమ్మవారు అంటుంది, స్వామి మీకు 33 లోకాలు, 33 వ్యవహారాలు, ఎన్నో విషయాలు చూసుకోవాలి, ఒక్కచోట ఉంటారా, కూర్చున్నారని మాటలే కానీ, నా పక్కకున్నారని మాటలే కానీ మీ మనస్సు ఎక్కడ ఉంటుందో ఎవరు చెప్పగలుగుతారు. కావున మరి మీరు వెళ్ళకొచ్చినా పర్వాలేదు, అల్లుడు గారు కదా కాస్త దర్జాగా కూడా ఉంటుంది, 2-3 రోజుల ముందు నేను వెళ్తాను, అమ్మాయిని కదా ఏం తప్పులేదు అని అంటుంది అమ్మవారు. స్వామి ఏమంటారు అని అంటుంది. స్వామి మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే అంగీకారం అనుకున్నది ఆ తల్లి. మౌనంగా ఉన్నాడు మా స్వామి అంటే ఒప్పుకున్నట్టే కదా అనుకుంది. మంచి స్వామి మరి నేను వెళ్తున్నానని ఆ తల్లి వెళ్ళింది. సతీదేవి వెళ్తే సతీదేవితో పాటుగా ప్రమథగణాలు కూడా వెళ్తున్నాయి, అమ్మతో పాటుగా పిల్లలు కూడా వెళ్తున్నారు. ఆ యొక్క దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు వచ్చినటువంటి వాళ్ళు అయినారు. ఆ యొక్క సందర్భం లోపల ఆ ప్రమథగణాలతో వచ్చింది అమ్మవారు. గొప్పగా కోలాహలం ఎక్కడ చూసినా సుస్వరంగా వేద మంత్రాలు వినిపిస్తున్నాయి, అగ్నులు ప్రకాశిస్తున్నాయి. ఉన్నతమైన ఆసనం మీద దక్ష ప్రజాపతి కూర్చొని ఉన్నాడు. ఋషులు, మునులు, దేవతగణాలు, పరివారాలు, స్త్రీలు, పురుషులు ఎందరో మంది కలకలలాడుతున్నది యజ్ఞశాల. అమ్మవారు వచ్చింది కూతురు. మరి కూతురు ఇంటికి వస్తే ఎన్ని పలకరింపులు ఉంటాయి, ఆప్యాయంగా ఎన్ని పిలుపులు ఉంటాయి, ఎన్ని ఆలింగనాలు చేసుకుంటారు, ఎంత గారాభం చేస్తారు, ఎంత ప్రేమ పడతారు. అలాంటి మర్యాదలు ఏమి కూడా దక్కలేరు ఈ యొక్క తల్లికి. తనంతట తానే వెళుతున్నది, అందరినీ తానే పలకరిస్తుంది, లేని చిరునవ్వులు చిందిస్తున్నది తల్లి. అల్లంత దూరంలో తండ్రి కనిపించినాడు. తండ్రికి నమస్కారం చేసింది. అప్పుడు కూతుర్ని చూడంగానే ఎక్కలేని కోపం వచ్చిందట. ఆ కోపంతో ఆ సతీదేవిని అనరాని మాటలు అంటూ ఉన్నాడు. మళ్ళా శివరింద చేశాడు. ఆహ్వానించకుండా ఎందుకు వచ్చావు అన్నాడు. పరమశివుణ్ణి నిందించాడు. వెంటనే 2 చెవులు మూసుకున్నది ఆ తల్లి. పరమాత్ముని యొక్క తత్వం తెలియకుండా, శివతత్వం తెలియకుండా శివదూషణ చేస్తావా? శివదూషణను విన్నటువంటి చెవులు అవి పాప పంకిలమైపోయాయి. ఎవరు శివుని యొక్క దూషణ వింటారో ఆ శరీరము నిష్ప్రయోజనం అయిపోతుంది. శివుని నోటితో నిందించకూడదు, దూషించకూడదు, మనసులో భవం కూడా రాకూడదే. శివుడి మీద విద్వేషమా? లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. శివకేశవ భేదం చెప్తారు, శివుడి నామాన్ని ఉచ్చరించారు అని చెప్తున్నారు ఇవాళ రేపు మహానుభావులు, జ్ఞాన సంపన్నులైనటువంటి వారు. కేశవుడే ప్రధానమైన దేవుడు, శివుడు కాదు అంటారు. కొందరు శివుడినే ఆరాధించాలి, కేశవనామస్మరణ చేయద్దు అంటారు. ఎంత అజ్ఞానం చూడండి, ఎంత నరకహేతువు. ఎటుపోతుంది మన సమాజం? మనకు పెద్దవాళ్ళు ఏం సందేశం ఇస్తారు మరి ఇలాంటి వారు ఉన్నత స్థానాలలో ఉంటే? అందుకోసమే తిక్కన సోమయాజి అన్నాడు, కిమస్థిమాలాం కిం కౌస్తుభం వా కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం అన్నాడు. ఓ స్వామి, నీకు కపాలమాలలు ధరించడం అంటే ఇష్టమా? రుద్రాక్షమాలలు ధరించడం అంటే ఇష్టమా? పాములను మాలలుగా ధరించడం ఇష్టమా? కిం కౌస్తుభం వా, కౌస్తుభమణి ధరించడం అంటే ఇష్టమా అని అడిగాడు. కిం కాలకూటం, కాలకూటాన్ని త్రాగడం అంటే, కాలకూట విషయం తాగడం అంటే ఇష్టమా నీకు? లేదా కమ్మనైనటువంటి యశోదాదేవి ఇచ్చే పాలు తాగడం అంటే ఇష్టమా? నీకు ఏవి ఇష్టం స్వామి అని అడిగినాడు ఒక తిక్కన సోమయాజి. అడిగారు రాదు తత్వంలో. కావున భగవంతుడికి తేడా ఉందా? ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించేటప్పుడు ఒక్కొక్క రూపంలో కూడా భగవంతుడు దర్శనమిస్తాడు. పిల్లవాడికి ప్రేమతో తల్లి అన్నం పెడుతుంది,
బుజ్జి కన్నా అంటుంది, ఓట్లో కూర్చునబెట్టుకుంటుంది. మరి ముంగురులు నిమురుతుంది, వీపును స్పృశిస్తుంది, ముద్దాడుతుంది, కోరు ముద్దలు మెల్లమెల్లగా తినిపిస్తుంది. వాడు మారాం చేయడం మొదలు పెడతాడు. మొదలు మంచిగానే తింటుంటాడు, 2 ముక్కలు మారాం చేస్తున్నాడు, అల్లరికి పూనుకున్నాడు, అల్లరి ఎత్తుకున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఇలా చేస్తే ఏం చేస్తాను చూడు అని గట్టిగా పట్టి చెంపల బుగ్గలు నొక్కింది. వాడు ఏడుస్తాడు. అప్పుడు నోట్లో బలవంతంగా బుక్క పెట్టింది, బీపీకలు కూడా జరుస్తుంది, ఎక్కువ తక్కువ కోపాన్ని ప్రదర్శిస్తుంది, గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిగొందని వాడు భయపడ్డాడు. మరి తల్లి కోపిస్తున్నదా? తల్లి క్రోధంతో ఉన్నదా పిల్లవాడి పట్ల? తల్లి యొక్క ప్రేమ కరిగిపోయిందా, లేకుండా అయిపోయిందా? కడుపు నిండా ప్రేమ ఉంటుంది, మీదికి కోపాన్ని ప్రకటించింది. పిల్లవాడి క్షేమం కోసం కోపాన్ని ప్రకటించింది. అంత మాత్రంలో ఆ తల్లి స్థానము దూరమవుతుందా? కాదు కదా. అదేవిధంగా భగవంతుడు కూడా ఈ యొక్క 14 చతుర్దశ భువనాలను సృష్టించడంలో, రక్షించడంలో, లయం చేయడంలో ఎప్పుడు ఏ ఏ కార్యాలు ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటాడు. ఆ రూపాలలో కూడా దర్శనం ఇస్తాడు. ఒక మనిషిని చూడంగానే ఒకసారి అబ్బో చాలా కోపంగా ఉన్నాడయ్యా, ఇప్పుడు దగ్గరికి పోవద్దు అనిపిస్తుంది. ఒక సందర్భంలో అదే మనిషి ప్రేమగా కనిపిస్తుంటాడు. కావున ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు సేవింపబడుతూ ఉంటుంటాడు. రుద్రునిగా సేవించిన, కృష్ణునిగా సేవించిన, రామునిగా సేవించిన, పరశురామునిగా సేవించిన ఆయన భగవంతుడే. ఆయనలో తేడా లేదు, బంగారం ఒకటే, ఆభరణాలే వేరు. కానీ ఆ విషయాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం లేకుండా ఆ యొక్క భేద దృష్టితోని ఎవరైతే భగవంతుని చూస్తారో ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ అంటే అర్థరహితమైనటువంటి వివాదం. అది భగవంతుడు ఒక్కడే. ఏ పేరుతోని పిలుచుకున్నా, ఏ రూపంతో పిలుచుకున్నా ఆయన పలుకుతాడు. అది ఆయన యొక్క వైభవానికి ప్రతీక. సహస్రనామాలు కలిగినటువంటి వాడు, అనంత నామాలు కలిగినటువంటి వాడు. 1000 నామాలు ఎందుకు ధరించినాడంటే 1000 మంది 1000 రకాలుగా ఇష్టమైన పేరుతో పిలవడానికి. ఒకడికి కృష్ణ అనవస్తుంది, ఇంకా కృష్ణ అనరాదు, వాడు రామ అంటాడు, ఒకడు వెంకటేశ్వర అంటాడు. ఒక్కడు ఎవరికి ఏ రకంగా పిలవడానికి సౌకర్యంగా ఉంటుందో ముఖం, ఆ విధంగా వాడు పిలుస్తాడు. ఎవరికి ఏ పదార్థం ఇష్టమవుతుందో దాన్నే తింటాడు. కావున భగవంతుని సృష్టిలో ఇంతమంది ఉన్నారు, అందరూ ఒకే పేరు పిలవాలని ఏమున్నది? ఒకే రూపంలో ఉన్న భగవంతుని సేవించాలని ఏమున్నది? లేదు కదా. కావున భగవంతుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు అన్ని రూపాలలో. నీకు ఏ విధంగా సేవించబుద్ధి అయితే నీవు ఆ విధంగా సేవించవచ్చు, కీర్తించవచ్చు, తరించవచ్చు. భక్తి అనే సామ్రాజ్యంలో అందరు కూడా ఉన్నారు, లేకుండా ఎవరు కూడా లేరు. కావున ఆ విషయాన్ని మర్చిపోవాలి. కావున అలాంటి పరమశివుని తత్వాన్ని తెలుసుకోకుండా, ఆ దయామయుని గురించి తెలుసుకోకుండా ఆ పరమాత్ముడిని నిందిస్తే మరి భార్య స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి వెంటనే ఎక్కడలేని కోపాన్ని పొందినటువంటిది అయింది. శివనింద మహాపాపం ఉన్నది. ఆ 2 చెవులు మూసుకున్నది, ఒక్కసారి శివనామస్మరణ చేసింది. వెంటనే యోగాగ్ని లోపల శరీరాన్ని అక్కడ త్యాగం చేసింది అయ్యా అని చెప్తున్నారు. అమ్మవారు అక్కడ అచేతనంగా పడిపోయింది. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. వెంటనే అమ్మ వంట వచ్చినటువంటి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి పరమశివునికి చెప్పినారు, స్వామి స్వామి అమ్మగారిక లేరు, ఇగో ఇలా జరిగింది, జరిగిన వృత్తాంతం చెప్పేశారు. చెప్పంగానే పరమశివుడు ఒకసారి ఆగ్రహోదగ్నుడైనాడు. లోకం ఎటు వెళ్ళిపోతుంది, దుర్మార్గులు శిక్షింపబడాలి, లేకుంటే కాను కాను వీళ్ళని అనుకరిస్తే ఇంకా ప్రమాదాలు ఏర్పడతాయి. కావున పరమాత్ముడు శిక్షించాలనుకున్నాడు. వాడి అజ్ఞానాన్ని అంతా పొడగొట్టాలి అనుకున్నాడు. వాడి యొక్క అహంకార బీజాన్ని, అంకురాన్ని నిర్మూలించాలి అనుకున్నాడు మహానుభావుడు. వెంటనే ఒకసారి తాండవ నృత్యం చేశాడట పరమశివుడు. తన జటాజూటాలను ఉండి ఒక జటను పెట్టి నేల కొట్టాడు. గొప్పనైన వీరభద్ర స్వామి పుట్టాడు. శివుళ్లాగానే ఉన్నాడు, పరమశివుళ్లాగానే ఉన్నాడు. ఎర్రనైనటువంటి నిప్పు కణికల్లాగా నేత్రాలు ప్రకాశిస్తున్నాయి. శివుడిలాగానే జటాజూటాలు ధరించినటువంటి వాడు. గొప్పనైనటువంటి శిరస్సులను కపాలములను మాలలుగా ధరించినటువంటి వాడు. కాటుక కొండలాగా ఉన్నాడు. భయంకరమైన శరీరాన్ని, రూపాన్ని ధరించి ఉన్నాడు. స్వామి ముందర మోకరిల్లాడు, నమస్కారం చేసినాడు. క్రకచక్కర అళ్ళ దౌష్ట్రలు మెరయ్య అన్నాడు. కఠినమైన కూరలు కలిగినటువంటి వాడై మరి ఆ విధంగా భయంకరమైన రూపంతో ఆ యొక్క వీరభద్రుడు ఉదయించే మారట రుద్రుడగుచు అన్నాడు. మరో రుద్రుడా అనేలాగా వీరభద్రుడు పుట్టినాడు. ఆ పరమశివుడికి నమస్కారం చేసినాడు. నాయన తండ్రి నన్ను ఎందుకు పిలిచినావు అని అడిగినాడు. ఆజ్ఞాపించండి, ఏం పని చేయాలి అన్నాడు. అప్పుడు అన్నాడు పరమశివుడు, కుమారా, ఈ యొక్క తల్లి ఈ విధంగా అవమానింపబడ్డది, తన శరీర త్యాగం చేసింది,
నీవు వెళ్ళి దక్షిణ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి వాడిని శిక్షించురా అన్నాడు. వీరభద్రుడికి చాలా సంతోషమైంది. ఇన్నాళ్లకు నాకు సరి అయినటువంటి భోజనం దొరికింది అనుకున్నాడు. అనుకోని భూత ప్రేత పిశాచాది గణాలతోని యజ్ఞశాలకు రానే వచ్చినాడు. ఆ యజ్ఞాన్ని బట్టి ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞకుండాల లోపల మలమూత్రాలు విసర్జిస్తున్నారు. యజ్ఞశాలనంతా కూడా చిన్నాభిన్నం చేశారు. స్తంభంలోనన్నింటినీ పెగిలించి వేస్తూ ఉన్నటువంటి వారు అవుతున్నారు. ఋషులు మునులను పరాభవిస్తున్నారు, బాధిస్తూ ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ దండక మండలాలు వదిలిపెట్టి పారిపోతున్నారు. సంభావన దొరకకుంటే వారి ప్రాణాలు ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ దేవతలందరూ కూడా మూలలకు నక్కిపోతున్నారు. ఎక్కడ చూసినా వీరభద్రుడు విహరిస్తూ ఉన్నాడు. యజ్ఞశాలలో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధ రంగంలో దక్ష ప్రజాపతి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధింపబడుతూ ఉన్నారు. యజ్ఞశాలంతా కూడా ధ్వంసమైపోయింది. చండికేశ్వరుడు కూసుని పట్టినాడు, వాడి దంతాలను విరగొట్టినటువంటి వాడైనాడు. నందికేశ్వరుడు భగుడిని పట్టినాడు, అతన్ని పీడించినటువంటి వాడు అవుతున్నాడు. వాడి కన్నులను పీకివేసినాడు. మరి వీరభద్రుడు భృగు యొక్క మీసాలను పెగిలించి వేసినటువంటి వాడైనాడు. ఎందుకంటే వీళ్ళందరూ బ్రహ్మదేవుడి సభ లోపల పరమశివుని చూచి ఒకడు పండ్లు ఇగిలిస్తే, ఒకడు మీసాలను మెలివేస్తే, ఒకడు ఇగిలించి నవ్వినాడు. కావున వాళ్ళందరూ కూడా శిక్షింపబడ్డారు అని చెప్తున్నారు. ఆ విధంగా దక్ష యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేసినటువంటి వీరభద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. దక్ష ప్రజాపతి యొక్క జుట్టు పట్టుకున్నాడు. సింహాసనం మీదకెళ్ళి గురగుర ఈడ్చుకొని వచ్చినాడు. కిరీటం కింద పడిపోయింది. తను ధరించిన హారాలు ఆభరణాలన్నీ కింద పడిపోయినాయి. అలా నేల మీద దొర్లుకుంటూ వచ్చి పడ్డాడు. వాడి వక్షస్థలం మీద కాలు పెట్టినాడు. ఒక్కసారిగా మరొక దక్షిణాస్తంతో వాడి శిరస్సును చేతిలోకి తలను తీసుకున్నాడు. మొండెంలో నుండి వేరు చేసినాడు, పెగిలించినాడు, పైకి వేసినాడు. తల వాడి చేతిలోకి వచ్చింది. వీరభద్రుని చేతిలోనికి దక్ష ప్రజాపతి యొక్క తల వచ్చింది. శిరస్సును పట్టుకున్నాడు. తాండవ నృత్యం చేసినాడు. భయంకరంగా అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఆహాకారాలు పుట్టినాయి. యజ్ఞశాలలో దేవతలందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. ఆ యొక్క శిరస్సును పట్టుకు వెళ్ళి దక్షిణాగ్నిలో కూడా వేల్చి వేసినాడు. హోమకుండంలో పడేసినాడు దాన్ని. ఆ తల పెద్ద శబ్దం చేస్తూ ముక్కలైపోయింది, భస్మమైపోయింది. దక్షుని యొక్క మొండెం అక్కడ పడిపోయింది. విగత జీవుడై పడిపోయి ఉన్నాడు. మొండెం పడిపోయింది, శిరస్సు లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థించినారు. ఏ ప్రభు బ్రహ్మను కష్టాలు వచ్చినప్పుడల్లా ఎన్నో సందర్భాలలో నీవే కదా కాపాడినావు స్వామి. కావున ఈ యొక్క దక్ష యజ్ఞాన్ని కాపాడాలి, దక్షుణ్ణి కూడా మళ్ళీ రక్షించాలి, లోకాలను చల్లగా నడిచేలాగా మీరు ఉద్ధరించాలి అని ఎప్పుడైతే బ్రహ్మదేవుని ప్రార్థించినారో ఆ యొక్క దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మతో పాటుగా శివుడి దగ్గరికి వెళ్ళినారు. శివుడిని ప్రార్థించినారు. ఆ శివుడు ఒక వటావృక్షం కింద యోగ నిమీలిత ఆ నిద్రాస్థితిలో కూడా ఉన్నాడు. యోగారూఢ చిత్తుడై ఉన్నాడు. అలాంటి పరమశివుణ్ణి అనేక విధాలుగా స్తోత్రాలు చేసి ప్రసన్నుని చేసుకున్నటువంటి వాళ్ళు అయినారు. తదనంతరం ఆ యొక్క సభా మంటపానికి పరమశివుడితో పాటుగా బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చినటువంటి వారు అవుతున్నారు. ఆ శివుడు దక్షాదులను అనుగ్రహించాడు ఆ యొక్క సందర్భంలో అంటున్నారు. అలాంటి ఆ యొక్క దక్ష యజ్ఞములకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా వచ్చినాడు. గరుడ వాహనారూఢుడై వచ్చినాడు. ఆ గరుత్మంతుని యొక్క 2 రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేదములలోని మంత్రములు అని అంటున్నారు. బృహత్ రథంతరములు అనేటువంటి మంత్రములనే రెక్కలుగా చేసుకున్నటువంటి ఆ యొక్క పరమాత్ముడు, వేద స్వరూపుడైనటువంటి ఆ యొక్క భగవంతుడు ఆ గరుడ వాహనం మీద వచ్చినటువంటి వాడైనాడు. అలాంటి శ్రీ మహావిష్ణువును అనేక రకాలుగా మరి కీర్తించినటువంటి వారు అవుతున్నారు. ఏ మహాపురుష శ్రీ మహావిష్ణువు, నీవు సాక్షాత్తుగా యజ్ఞ పురుషునివి, యజ్ఞ సంరక్షకునివి, యజ్ఞ ఫలప్రదాతవు కదా స్వామి అంటున్నారు. లోకంలో అగ్నిహోత్రము, దర్శము, పౌర్ణమాసము, చాతుర్మాస్య, పశుసోమములు అనే పంచవిధ యజ్ఞాలు ఉన్నాయి. 5 రకాల యజ్ఞాలు చేస్తారు. ఆ 5 రకాల యజ్ఞాలు కూడా నీ స్వరూపమే స్వామి అని కీర్తిస్తూ ఉన్నారు. పంచవిధ యజ్ఞ స్వరూపం. యజ్ఞములలో ఆశ్రావయ, అస్తు, శ్రౌషట్, యజామహే, వషట్ అనేటువంటి ప్రేషలతోని ఎప్పుడు కూడా ఆహుతులు ఇస్తూ దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు. కావున ఈ యొక్క ప్రేషలు, ఈ యొక్క స్వాహాకార మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నీవే ఉన్నాయో ఓ పరమాత్మని కీర్తిస్తూ ఉన్నటువంటి వారు అవుతున్నారు. అలాంటి ఆ యొక్క సందర్భం లోపల శ్రీ మహావిష్ణువు సంతోషించినటువంటి వాడైనాడు. బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా, శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారంగా దక్ష ప్రజాపతికి మరి యొక్క మేషముఖాన్ని తీసుకువచ్చి